వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 1వ తేదీన అక్షయ తృతీయ. ఈ రాశుల వారిపై కనక వర్షం కురవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశుల వారికి అక్షయ తృతీయ అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అంతులేని ఐశ్వర్యము యోగాలను ఇవ్వబోతుంది. ఆ రోజు కొంచెమైన బంగారం కొనుగోలు చేసి అదృష్టాన్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున మే 10వ తేదీ ఉదయం 4:17 ప్రారంభమై మే 11వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు తిథి ఉంటుంది. ఆ రోజు అనేక యోగాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. శుక్రాదిత్య యోగము, శశరాజ యోగము, ధనలక్ష్మి యోగము, రవి యోగము ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క యోగం వలన ఈ యొక్క రాశుల వారి జీవితాలలో అద్భుతమైన పురోగతి ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మహావిష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహము వీరికి పట్టినల్లా బంగారమే అవుతుంది. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ యొక్క రాశి వారికి అన్ని అనుకూలమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త అవకాశాలు ప్రకాశించబోతూ ఉన్నాయి. ఆకస్మికంగా డబ్బు వస్తుంది. ఆర్థిక కొరత ఏర్పడుతుంది. గతంలో మొదలు నిలిచిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసిస్తారు. పాత పెట్టుబడుల నుంచి రాబడి ఉంటుంది. వ్యాపారాల అభివృద్ధిలో పదంలోనికి నడిపించి లాభాలను పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క రాశి వారికి యొక్క అక్షయ తృతీయ విశేషమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృషభ రాశి వారి కెరీర్ కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది. కెరీర్లో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. సవాళ్లు ఎన్నో ఎదురైనప్పటికీ కూడా మెరుగ్గా పనిచేస్తారు. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. మీరు పేరు తెచ్చుకుంటూ ఉంటారు. కెరీర్ కోణంలో కూడా ఈ యొక్క వ్యక్తులు చాలా అనుకూలంగా ఉంటుంది. పదవి ఇంటి అధిపతి అయిన శని ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. ఈ యొక్క వ్యక్తులకు ఫలితాలు చాలా కష్టపడి పొందుతారు. కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే ఉంటుంది. ఉద్యోగుల పనితీరు మెరుగుదల వైపు దృష్టి అంతా ఉంటుంది. కృషి బలంగా ఉంటుంది. స్థానికులు వివిధ రకాల పరిస్థితులు దృఢంగా ఉంటారు. విద్యార్థులు కూడా హెచ్చుతగ్గులతో ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా అనుకూలించబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి 11వ ఇంట్లో కూర్చున్న రాహువు, కుజుడు, బుధ గ్రహాల ప్రభావాలు యొక్క వ్యక్తులపై ప్రభావం చూపుతాయి. మనసు చదువుపై నిమగ్నం ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మీ చదువులో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందడుగు వేస్తారు. కుటుంబ జీవితం కూడా ఆశాజనకంగా ఉండబోతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏ పని చేసినా పనిలో మీదే ప్రశంసలను పొందుకుపోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీదే పైచేయి అవుతుంది. శని 10వ ఇంట్లో కూర్చుని 12వ, 4వ, 7వ గృహాలను చూస్తాడు. దీని ఫలితంగా మీరు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకునేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. కేతు మహారాజు 5వ ఇంట్లో ఉండటం వల్ల 11వ ఇంట్లో కూర్చున్న రాహువు, కుజుడు, బుధ గ్రహాల ప్రభావం వ్యక్తులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మీకు అవసరమైతే మీకు పరిష్కారం కూడా ఉంటుంది. మీరు మీ అధ్యయనంలో స్నేహితుల సహాయం తీసుకుంటారు. కుటుంబ జీవితానికి సంబంధించి అద్భుతంగా ఉంటారు. ఉద్యోగాల కోసం విదేశం వెళ్ళేటువంటి వ్యక్తులకు బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబానికి తక్కువ సమయం ఉంటుంది. శని 10వ ఇంట్లో కూర్చుని 12వ, 4వ, 7వ గృహాలను చూస్తాడు. కానీ సూర్యుడు 12వ ఇంట్లో కూర్చుని ఉంటాడు. శని దానిపై పూర్తి కోణాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాడని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి ఇది ఒక కెరీర్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వృత్తి కుటుంబ పరంగా కూడా గొప్ప ఫలితాలను పొందుతారు. ఆరోగ్య దృక్కోణం నుంచి అద్భుతమైన మాసంగా ఉండబోతూ ఉంది. ఏవైనా ఇన్ఫెక్షన్ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది ఉత్తమమైనటువంటి విషయము. ఈ యొక్క అక్షయ తృతీయ నుంచి కూడా వీరికి అనుకూలంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారు అక్షయ తృతీయ రోజు ఏర్పడే యోగాలు అనేక ఫలితాలను కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వబోతూ ఉంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో, వృత్తిలో ఆకస్మిక లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి యొక్క ముహూర్తం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి యొక్క ముహూర్తంలో మొదలుపెట్టినటువంటి పనులన్నింటిలోనూ కూడా విజయం కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అనుకూలంగా ఉంటుంది. తమ ప్రతిభను గుర్తించి సవాళ్ళను విడిచిపెట్టి మాటను వేగవంతం చేయాలి. మీలో చాలా వరకు కూడా ఇది ఒక అద్భుత కాలము. వివిధ పరిస్థితులు మీకు మద్దతు ఇస్తాయి మరియు నెమ్మదిగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పని రేటు పెరుగుతుంది. ఇది అధిక విజయమైనటువంటి పనితీరుని కనబరుస్తుంది. మీరు కెరీర్ గురించి మాట్లాడినట్లయితే ఎంత విజయవంతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు. కెరీర్ పరంగా కూడా అనుకూలంగా సమయము. ఉచ్చమైనటువంటి సూర్యుడు, గురు మరియు శుక్రుడుగా కలిసి 10వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్యలతో ఎవరైతే
బాధపడుతున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఉత్తమ అవకాశాలు ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు కూడా 9వ ఇంట్లో ఉంటాడు. ఇది విద్యార్థుల గురించి మాట్లాడి ఇది అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉత్సాహంతో అభిరుచితో ముందడుగు వేస్తారు. చదువు పట్ల శ్రద్ధ చూపుతారు. తద్వారా చదువులో మెరుగ్గా రాణిస్తారు. అంగారక గ్రహం ప్రభావంతో పాటు రాహుగ్రహ దోషాన్ని సృష్టిస్తాడు. దీని కారణంగా మీరు తద్వారా చదువులో మెరుగ్గా రాణించగలుగుతారు. కానీ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యం కూడా కొన్ని సమయంలో అధ్యయనాలు చూస్తారు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు మరియు బృహస్పతి 10వ ఇంట్లో కూర్చుని ఉండటం వలన బృహస్పతి యొక్క అంశం మీకు 2వ ఇంటిపై ఉంటుంది. పూర్వీకుల వ్యాపారం నుంచి లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. శని కూడా మొత్తం 8వ ఇంట్లో కూర్చుని ఉన్నాడు. దీని ఫలితంగా ఊహించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ముందడుగు వేస్తారు. శని గ్రహం పాత ఆస్తిని కొనడం, అమ్మటం లేదా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో సహాయం చేస్తాడు. కేతు 3వ మరి కూర్చుని ఉన్నాడు. సూర్యుడు బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నాడు. దీని ఫలితంగా శుక్రుడు సూర్యుడు యొక్క కలయిక ఆరోగ్యపరంగా కూడా మీరు కుదిరిపడబోతూ ఉన్నారు. తులారాశి జాతకులకు అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగం చేస్తే ప్రమోషన్లు అందుతాయి. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కూడా వెళ్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెడతారు. ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ఫలవంతమైన ఫలితాలు పొందుతారు. శని 5వ ఇంట్లో మరి 8వ ఇంటి నుంచి 7వ ఇంట్లో ఉంటాడు. ఉద్యోగ విషయాల్లో కూడా స్థితిగతులు పొందబోతూ ఉన్నారు. జాబ్ ప్రొఫైల్లో తగిన మార్పులు పొందుతారు. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే శని మొత్తం కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇష్టపడతారు. కష్టపడి పనిచేస్తారు. కుటుంబ జీవితాన్ని కూడా అద్భుతంగా ఉంటుంది. 4వ ఇంటికి అధిపతి శని 5వ ఇంట్లో ఉంటాడు. రాజయోగం సృష్టిస్తుంది. కుటుంబ సభ్యులు మొత్తం విదేశీ ఆదాయాలతో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ యొక్క అక్షయ తృతీయ నుంచి కూడా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీపై మెండుగా ఉండబోతూ ఉన్నాయి. ధనుసు రాశివారు, ఈ రాశి వారికి జేబులు ఎండిపోతాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. డబ్బుల ఆదాయం పెరిగితే ఆరోగ్యం బాగుంటుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. కెరీర్ పరంగా కూడా శుభవార్తలు వింటారు. అవకాశాలు తలుపు తట్టబోతూ ఉన్నాయి. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. రాశి వారికి కెరీర్ పరంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకూలమైన సత్ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ఆర్థిక రంగంలో ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు నియంత్రించుకుంటారు. పదోన్నతి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటటువంటి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన శుభఫలితాలు అందించేటటువంటి ఉన్నతమైన రాజశేఖర గుర్తుగా నిలబడబోతూ ఉంది. విద్యా జీవితంలో మంచి విజయాలను పొందుతారు. ఏ పని చేసినా ఏది చదివినా సులభంగా అర్థం చేసుకుంటారు. విద్యపై మీ పట్టు చాలా బలంగా ఉంటుంది. ఏకాగ్రత అనుకూలంగా ఉంటుంది. జ్ఞానం పెరుగుతుంది. ఏ పని చేసినా పనులు మీదే పైచేయి అవుతుంది. ఈ వ్యక్తులకు ఇది ఒక అద్భుత తరుణము. మీకంటూ ఒక గుర్తింపు, ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి కాలం వచ్చిందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.